యువర్ అబ్సల్యూట్ రైట్ సార్. నేను ఇందాక చెప్పినట్లే ఏ బిడ్డ కూడా పుట్టుకతో నేరస్తుడు కాడు, నేరాలు చేయాలని అనుకోడు. ఓకే, తన చుట్టూ ఉన్న వాతావరణము, పరిస్థితులే తన నేరస్తుగా మారుస్తాయి. ఇక్కడ మీరు అన్నట్లు ఎక్కడైనా కానీ ఒక బిడ్డ ఎదుగుదలలో కానివ్వండి, అతని మానసిక ఎదుగుదలలో కానివ్వండి, అతని పర్సనాలిటీ ఫార్మేషన్ లో కానివ్వండి, ముందు అత్యధికంగా ప్రభావం చూపించేది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, కుటుంబ వాతావరణము, ఆ తరువాత స్కూల్, ఆ తరువాత సరౌండింగ్స్, ఆ తరువాత సొసైటీ, ఇవన్నీ కూడా తర్వాత వస్తాయండి. సో ఎప్పుడైతే మనము పేరెంట్స్, నిజంగా మనము మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా పేరెంటింగ్ అండి. పేరెంటింగ్ గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు చదవరు, ఎవరు ఏమి వినరు, ఎవరు చెప్పినా పట్టించుకోరు, తమకు తెలిసిన పద్ధతుల్లో పిల్లల్ని పెంచేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ అటెన్షన్ ఉండదో అప్పుడు ఆటోమేటిక్ గా పిల్లల పక్కదారి పెట్టే అవకాశం ఉంది. ఇక సెల్ ఫోన్ దగ్గరికి వద్దాము. పిల్లలకు 12 ఏళ్ల వరకు సెల్ ఫోన్ కనుక ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇబ్బంది కలుగుద్దనే విషయం ఎంత మంది పేరెంట్స్ తెలుసు? తెలియదు. పిల్లలు ఏడుస్తారు, ఇచ్చేస్తారు, అంతే. కానీ 12 ఏళ్ల వరకు పిల్లలు కనుక సెల్ ఫోన్ రోజు గంట సేపు అని చూస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మందగిస్తుంది అనే విషయాన్ని పరిశోధనలు చెప్తున్నాయి. రైట్. అలాగే 12 ఏళ్ల తర్వాత, అంటే టీనేజ్ కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి లిమిటెడ్ టైం మాత్రమే ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి సెల్ ఫోన్ కి. రోజంతా సెల్ ఫోన్ లో ఆడనివ్వకూడదు. అది ఆడనిస్తే అది వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ పైన, వాళ్ళ థింకింగ్ పైన, వాళ్ళ ఎమోషన్స్ పైన ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. అలాంటి సైకాలజిస్టులు మేము కూడా టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ రెగ్యులర్ గా రాస్తూనే ఉన్నాం. అయితే ఈ అవగాహన పేరెంట్స్ లేదు. మీరు అన్నట్లు ఐఫోన్ కొనివ్వకపోతే ఐఫోన్ కోసం దొంగతనం చేశాను, ఐఫోన్ కోసం మర్డర్ చేశాను. ఐఫోన్ కి మామూలు ఫోన్ కి డిఫరెన్స్ ఏంటి? నీడ్ కి వాంట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అండి. చాలా మంది పేరెంట్స్ కి అవసరానికి కోరికకు మధ్య డిఫరెన్స్ తెలియదు. ఫోన్ కావాలి, కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో అసైన్మెంట్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, హోంవర్క్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్ లో పంపిస్తున్నారు. ఫోన్ అవసరం. ఫోన్ ఈ రోజు 15,000 రూపాయలు కూడా, 10,000 రూపాయలు కూడా స్మార్ట్ ఫోన్ వస్తుంది. రైట్. కానీ ఐఫోన్ ₹1,00,000, మినిమం అంటే 60,000-70,000 ఉన్నట్టుంది. సో పేరెంట్ ఆర్థిక స్థితిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు, సో ఫోన్ అవసరానికి, నీడ్కి వాంటికి మధ్య డిఫరెన్స్ కూడా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. చెప్పినప్పుడు నీకు ఫోన్ కొనిస్తాను, దేనికి? హోంవర్క్ చేసుకోవడానికి. హోంవర్క్ చేసుకోవడానికి ఏం కావాలి నీకు? వాట్సాప్ కావాలి. ఇదిగో 10,000 రూపాయలు ఫోన్ కొనిస్తాను, ఈ ఫోన్ లో నీకు కావాల్సింది చూసుకో. అది కూడా స్కూల్కి తీసుకెళ్ళకూడదు, స్కూల్ నుంచి వచ్చాక ఈ హోంవర్క్ వర్క్ కోసం మాత్రం ఉపయోగించాలి.